అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. మొదటిగా మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే గనక పసుపు అండి. పసుపు చాలా చాలా శుభకరమైనదండి, మంగళకరమైనది. అలానే కాకుండా అశుభాలను తీసేసి శుభాలు జరిగేలాగా చేయటానికి పసుపు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. పసుపు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే గనక గల్లులుప్పు అండి. అదేనండి రాక్ సాల్ట్ అంటాం కదా, దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పు ప్యాకెట్ని అది కూడా మనకు 10 రూపాయలు పెడితే వస్తుంది. కాబట్టి 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి. అలా పెడితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఉప్పు తెచ్చుకోవటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక యాలకులు, ఉప్పు, పసుపు, అలానే కాకుండా ధనియాలను కూడా కొనవచ్చు. ఈ 4 వస్తువుల్లో కనీసం ఏంటంటే అమావాస్య రోజు